చింపడమే. సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్. విజయశాంతి గారు లేడీ సూపర్ స్టార్గా ఆవిడ యాక్టింగ్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ బాగుంటాయి. సూపర్ కంబ్యాకే. బింబిసార తర్వాత మరో భారీ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. కళ్యాణ యాక్టింగ్ బాగుంది. ర్యాంప్ ఎగ్రేషన్ బాగుంది, మొత్తం ఓకే ఉంది. కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సూపర్. లాస్ట్ ఒక షార్ట్ వస్తుంది క్లైమాక్స్లో, అది బాగుంది. యా ఓకే. ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఇట్లా ఎమోషన్ కోసం బెటర్ అంతే. యాక్టింగ్ అయితే ఎక్కువ ఏం లేదు. యా అది బాగుంది. అలాగే కళ్యాణ్ రామ్ గారు స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఓకే బాగుంది. మెయిన్ ఆయన యాక్టింగ్ వల్లే కొంచెం బాగా చూస్తున్నప్పుడు ఎమోషనల్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, దానివల్ల కొంచెం ఎమోషన్ బాగా. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు క్లైమాక్స్ చూసి ఏడ్ చేస్తానని చెప్పారు. సో అంత రేంజ్లో క్లైమాక్స్ ఉందా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. మన రీసెంట్లీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అందరం చూసాం కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన మాట ఒక్క నిమిషం అందరూ లాస్ట్ మినిట్స్ మనకు 20 minutes అని జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే చెప్పారో ఆయన కళ్యాణ్ రామ్ గారికి బ్యాక్ బోను మన జూనియర్ ఎన్టీఆర్ గారే. ఎందుకనంటే ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నారు. ఫస్ట్ ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. తర్వాత కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు కాంబినేషన్ సీన్స్, మీరు ప్రతి సీను ఎందుకు వాళ్ళు సపరేట్గా ఉన్నారనేది మీరు వన్స్ ఆన్ స్క్రీన్ చూడాలా. ప్రతి సీను చాలా ట్విస్ట్ ఉంటుంది, ప్రతి ఎమోషన్ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. ప్లస్ ఇంకోటి దీంట్లో బాలీవుడ్ యాక్టర్ సోహెల్ ఖాన్ కూడా చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేశారు. క్లైమాక్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే చెప్పారో 20 minutes, అది 20 minutes కూడా కాదు, 10 minutes ఒక తల్లి కోసం కష్టపడే ఒక నిమిషం తల్లి కోసము ఎంత ప్రయత్నిస్తాడంటే ఒక తల్లి కోసం నిజంగా నేను చెప్తున్నాను. మీరు చూడండి సినిమా, ప్రతి ఒక్కరు నేనే చెప్తున్నా 20 minutes సినిమా మాత్రం చాలా మైండ్ బ్లోయింగ్. బీజిఎం అజినేష్ లోక్నాథ్ మ్యూజిక్ బీజిఎం చాలా బాగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్కి. ఊహించలేని విధంగా ఉంది ట్విస్ట్ లాస్ట్ లో, అద్భుతంగా ఉంది. అద్దరిపోయింది. బాధ్యతగా సినిమా చూడండి, బాధ్యతగా. ఒక్కటే చెప్తున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ చెప్పినట్టు కాలర్ ఎత్తుకొని సినిమా చూడవచ్చు. ఖచ్చితంగా ఒక కొడుకు ఒక తల్లిని ప్రేమిస్తే ఏ లెవెల్కి వెళ్తాడు అనేది సినిమా ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, కాలర్ ఎత్తుకొని దేవరా సినిమాకి ఎట్లా అయితే కాలర్ ఎత్తుకొని ఈ సినిమా చూడొచ్చని ఎన్టీఆర్ గారు చెప్పారో, సేమ్ ఇదే సినిమాని కాలర్ ఎత్తుకొని కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాదు ప్రతి ఒక్కరు ఒక తల్లిని ఒక కొడుకు ప్రేమించే ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. కళ్యాణ్ రామ్ గారు ఎత్తారా? ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ గారు కాదు, నందమూరి ఫ్యాన్స్ ఎత్తుకుంటారు. బ్యాక్ టు బ్యాక్ దేవరా తర్వాత నందమూరి ఫ్యాన్స్కి బ్యాక్ టు బ్యాక్ ఫుల్ మీల్స్ లాగా ఈ సంవత్సరం సమ్మర్ మీల్స్ వచ్చింది. అసలు అతను ఒకడే వింటేజ్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా తీయాలి. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చెప్పినట్టు క్లైమాక్స్ 20 minutes మాత్రం సూపర్ ఉంది. నిజంగా ఇలాంటి అటెంప్ట్స్ చేయాలంటే నందమూరి వాళ్ళకి సాధ్యం. క్లైమాక్స్ 20 minutes సూపర్ ఉంది, అసలు ఎక్సలెంట్, అసలు షాకింగ్. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్. కాలర్ ఎగరేయాలి అంతే కదా మరి. చాలా బాగుందన్న, సెంటిమెంట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి, యాక్షన్ సీన్స్ అయితే చెప్పవసరలే. ఇంకా కంబ్యాక్ బాగుంది సినిమా అయితే. ఓపిక్గా అట్లా చూస్తే సూపర్ ఉంది. బీజిఎం బాగుంది, యాక్షన్ సీన్స్ అయితే సూపర్. క్లైమాక్స్ చాలా బాగుంది, అది ఫస్ట్ నుంచి సూపర్ ఉందన్న. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయమంటే అలాంటి అటెంప్ట్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి. డేర్ అటెంప్ట్ నిజంగా షాకింగ్గానే ఉంది. చాలా బాగుందన్న, సూపర్ హిట్ మూవీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాని వేరే లెవెల్ ఉంది. సినిమాలో అసలు లాస్ట్ మూమెంట్లో తల్లి కోసం చైన్ నరుకుతారు. ఆ టైంలో అసలు ఆ ఎమోషనల్ ఆ ఫీలింగ్ కానీ ఎవరు కొడుకు చేయలేరు. ఆ ఫీలింగ్ అసలు ఆయన చేసేటప్పుడు ఎంటర్ చెప్పినట్లు టాగర్ ఎగరేమన్నారు, సినిమా ఎగిరేస్తున్నాం.
ఎగురుతుంది. అసలు సినిమా అయితే వేరే లెవెల్. తల్లికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో లాస్ట్లో కూడా వచ్చిన సీన్స్లో మనం చూసుకోవచ్చు. ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు, మనకి లాస్ట్ వచ్చే 20 నిమిషాలు చూడండి, ఒక తల్లి కొడుక్కి ఎంత రెస్పాన్స్ ఇస్తుందో, ఒక కొడుకు కూడా తన తల్లి కోసం నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు నీ మీద కత్తి కూడా పడినమ్మా అన్నాడు. లాస్ట్ 10 నిమిషాల మట్టికి కళ్యాణ్ రామ్ ఊచకోత బ్లాక్ బాస్టర్ హిట్. నచ్చితే ఒకళ్ళో చెప్పండి, నచ్చకపోతే 1000 మంది చెప్పి నాకు ఆడ చేశారండి. ఇంటూ ట్రిపుల్ అమౌంట్ ఇస్తా, ఎక్కడ నచ్చలేవో నాకు చెప్తే నేను మాట్లాడతాతో. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. విజయశాంతి గారు ఫస్ట్ హాఫ్లో కళ్యాణ్ రామ్ని ఎంత దూరం పెట్టారో లాస్ట్ 10 మినిట్స్లో అంత దగ్గరకు తీశారు. దట్ ఈస్ కళ్యాణ్ రామ్ అండ్ విజయశాంతి పేర్ ఆఫ్ మూవీ. దిస్ ఈస్ కాల్డ్ వైజయంతి సన్ ఆఫ్ అర్జున్. జై ఎన్టీఆర్. కొంచెం స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే ఓవరాల్గా స్టైలిష్ మేకింగ్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. విజయశాంతి గారు కాకుండా ఇండియన్ హిస్టరీలో ఎవరు కూడా అలాంటి క్యారెక్టర్ చేయలేరు. చాలా పవర్ఫుల్గా అనిపించింది ఆ క్యారెక్టర్. హీరో గారి కంటే ఎక్కువ ఎలివేషన్ సీన్స్ విజయశాంతి గారికి పడ్డాయి. చాలా బాగుంది, ఓవరాల్గా చాలా బాగుంది. కొంచెం రొటీన్ అయినా సరే చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమా అయితే చూసాం. చాలా బాగుంది. క్లైమాక్స్ ఎన్టీఆర్ గారు చెప్పిన క్లైమాక్స్ లాస్ట్ 5 మినిట్స్ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీలో అలాంటి క్లైమాక్స్ అయితే రాలేదు. చాలా షాకింగ్ ఉంది, చాలా బాగుంది, ఓవరాల్గా చాలా బాగుంది. నందమూరి వాళ్ళకి మంచి హిట్ పని చాలా బాగుంది. ఆయన ప్రతి షాట్ కూడా చాలా స్టైలిష్గా చూపించారు. డైరెక్ట్ మొత్తం క్రెడిట్ మొత్తం డైరెక్ట్గా ఇవ్వచ్చు. చాలా బాగా చూపించారు. విజయశాంతి గారు అయినా సరే కళ్యాణ్ రామ్ అయినా సరే చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేస్తారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి పక్కా మాస్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఇందులో మదర్ సెంటిమెంట్, కానీ పటాస్లో ఉండే ఫాదర్ సెంటిమెంట్ కానీ ఇందులో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక 15 మినిట్స్ ఒక మదర్ సెంటిమెంట్ సీన్ అయితే వస్తుంది. చాలా బాగుంది ఓవరాల్గా. ఫస్ట్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్లో కొంచెం ఆ బీజం కొంచెం రొటీన్ అనిపించింది. కానీ ఓవరాల్గా బాగుంది. ఓవరాల్గా అందరూ న్యాయం చేశారు. ఒక సాంగ్స్ విషయం తప్పి మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. ఇంకేదో ఒక సాంగ్ ఉండాలి, ఆ సాంగ్ మిస్ చేసినట్టున్నారు. ఓవరాల్గా చాలా బాగుంది. ఏదైనా సినిమాకి హైలైట్ అని చెప్పుకోండి క్లైమాక్స్ ఆ ఒక షాట్, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు ఎంత తెలివైనా సరే ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత బాగుంది, చాలా బాగుంది. అంటే సినిమా చూద్దామని వచ్చాను కానీ విజయశాంతి గారికి, కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్కి, డైరెక్టర్ టేకింగ్కి మాత్రం పెద్ద ఫ్యాన్ అయిపోయి వెళ్తున్నాను సినిమాకి మాత్రం. అంటే చాలా రోజులు అయిందన్న, అంటే ఒక పటాస్ చూసిన తర్వాత అతని నుంచి అంటే బింబిసార్ వచ్చింది కానీ అది కొంచెం ఎమోషన్స్తో రన్ అవుతుంది. ఈ మూవీలో అయితే మాస్ ఎలిమెంట్స్ చింపి పడేశారు. చాలా బాగుంది మూవీ అయితే. ఫుల్ మీల్స్ ఏంటి అన్న, వెళ్ళి ఇంకా కాంబోలు తినొచ్చు అందరు కలిపి, నాన్ వెజ్ కాంబో తిన్నట్టే, లిటరల్లీ బుఫే తిన్నట్టే. చాలా బాగుంది. అంటే విజయశాంతి గారిని అయితే అంటే ఇంకెవరిని ఊహించుకోలేనన్న నేను ఆ రోల్లో అయితే. ఇంక విజయశాంతి గారు తప్ప ఇంకెవరు చేసినా సినిమా చూసేవాళ్ళు కాదు. ఆవిడ కోసం, నందమూరి కళ్యాణ్ రామ్ గారి కోసం సినిమాని అలా చూసుకొని అలా వచ్చేయచ్చు. అంటే బీజిఎం అయితే పిచ్చ పీక్స్. అంటే క్లైమాక్స్ అయితే ఇంకా నువ్వు ఎన్ని అనుకో ఏదనుకో, అంటే నువ్వు ఇంక ఎక్స్పెక్ట్ చేయ ఇంకా క్లైమాక్స్. అంటే మనం ఇంకెవరు కాదన్న, నందమూరి ఫ్యామిలీ గారు తప్ప ఇంకెవరు ఆ క్లైమాక్స్ చేసినా ఎవరు ఒప్పుకోరన్న. అలాంటి మూవీ, మంచి మూవీ, సరదాగా వచ్చి చూసేసాను. కళ్యాణ్ రామ్ యాక్షన్, విజయశాంతి గారి యాక్షన్, ఏం జరుగుద్ది, తల్లికి కొడుకుకి మధ్య అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, మళ్ళీ మధ్యలో విలను, బ్యాక్గ్రౌండ్, మళ్ళీ ఫైట్లు ఏంటి అని క్లైమాక్స్ అయితే 20 మినిట్స్ కేక్ అన్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా బాగుంది. మీరు దయచేసి 1వ రోజు పబ్లిక్ టాక్, 2వ రోజు పబ్లిక్ టాక్, 3వ రోజు పబ్లిక్ టాక్, 4వ రోజు పబ్లిక్ టాక్, 5వ రోజు పబ్లిక్ టాక్ వద్దు. సినిమా చాలా బాగుంది, ఇదే పబ్లిక్ టాక్. ఓకే, బాయ్ అన్న. జై నందమూరి, జై కళ్యాణ్ రామ్.